వెల్కమ్ టు స్మార్ట్ మామ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. హ్యాపీగా ఇవాళ వీడియో అయితే బ్లాగ్తో స్టార్ట్ చేశానమాట. అందరు బాగున్నారండి? ఎలా ఉన్నారు చెప్పండి, కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్ నాకు. ఎందుకంటే చాలా రోజులు అయింది కదా ఇలా నేను కెమెరా ముందుకు వచ్చి మాట్లాడి. ఏం లేదండి, నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నానే కానీ ఓన్లీ రెసిపీస్ మాత్రమే పోస్ట్ చేస్తున్నాను అనమాట. వ్లాగ్స్ చాలా తక్కువగా చేస్తున్నాను అండి, వ్లాగ్స్ చేయట్లేదు. ఓన్లీ రెసిపీసే పంపిస్తున్నాను. అయితే ఇవాళ వ్లాగ్ చేయాలనిపించింది, మీతో మాట్లాడాలనిపించింది, అందుకని ఇలా మీ ముందుకు వచ్చానమాట. బాగున్నారా ఫ్రెండ్స్? ఎలా ఉన్నారు? చాలా రోజులైంది మాట్లాడి. నేను రెసిపీస్ కూడా పోస్ట్ చేయక చాలా రోజులు అవుతుందండి. ఎందుకంటే పిల్లలకి ఆల్రెడీ కాలేజ్ స్టార్ట్ అయిపోయాయి, స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి కదా. వాళ్ళు బాగా బిజీ అయిపోయినారు. వాళ్ళని వదిలే పనిలో నేను వీడియోస్ని మర్చిపోయాను పూర్తిగా. మొన్ననే రీసెంట్గా బెంగళూరు కూడా వెళ్ళాల్సి వచ్చిందండి. అనంతపూర్ వెళ్ళాను, అనంతపూర్ నుంచి బెంగళూరు కూడా వెళ్ళాను అనమాట. అలా నేను కూడా కాస్త బిజీనే అయిపోయానండి. అందుకనేసి వీడియోస్ అయితే అస్సలు చేయలేదు. ఇప్పుడు ఫ్రీ అయిపోయాను అనమాట. పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, వాళ్ళు బెడ్రూమ్లో కూర్చొని చదువుకుంటూ ఉంటారు. వాళ్ళతో అయితే నాకు అసలు ప్రాబ్లం లేదు. ఇంకా నాకు కూడా ఇలాంటి వర్క్ లేదండి. అందుకనేసి సరే కనీసం వారానికి ఒక 2-3 వీడియోస్ అయినా సరే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈవినింగ్స్ కదా, పిల్లలు బాగా ఆడుకుంటున్నారు. ఆడుకోనివ్వండి పాపం. ఏం చెప్తున్నాను నేను ఫ్రెండ్స్, నేను షాపింగ్ చేశానండి. ఆ షాపింగ్ మీతో షేర్ చేసుకుంటాను. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా షాపింగ్ చేయాల్సి వచ్చిందండి. నేను అనుకోలేదు షాపింగ్ చేస్తాను అంటే, నేను కొంటానని అనుకోలేదు అసలు. వీలైనంత వరకు ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయిపోతూ ఉంటానండి. మరి తప్పదంటేనే కొంటూ ఉంటాను. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా. అయితే నేను అనుకోకుండా షాపింగ్ చేశాను ఫ్రెండ్స్. ఏం తీసుకున్నానో తెలుసా మీకు? చెప్పడానికంటే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలండి. ఏంటంటే మార్నింగ్ పిల్లలకి స్కూల్ 8 o'clock ఉంటుంది కదా. లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, టిఫిన్ ప్రిపేర్ చేయాలి. సరే బిజీగా ఉన్నాను కదా అనేసి 2 స్టవ్లు అంటే గ్యాస్ స్టవ్ మీద ఒకవైపు పాస్తా పెట్టానండి టిఫిన్ చేద్దామనేసి, మరొక వైపు పప్పు పెట్టాను అనమాట. అంటే పచ్చిమిర్చి టమాటా వేసి పప్పు చేస్తాం కదా, కుక్కర్లో పప్పు పెట్టేస్తానండి నేను. అయితే వీలైనంత వరకు మా అమ్మాయికి వెజిటేబుల్స్ ఎక్కువ పంపిస్తూ ఉంటాను, పప్పు చాలా తక్కువగా పెడుతూ ఉంటానండి. తనేంటంటే ఎప్పుడన్నా ఒకసారి మమ్మీ నేను పప్పు తీసుకెళ్తాను, అదే పప్పు అన్నం తీసుకెళ్తానని అడుగుతూ ఉంటుంది. తన కోసం పప్పు కుక్కర్లో పెట్టేస్తాను అనమాట. పచ్చిమిర్చి టమాటా వేసేసి పెట్టేశాను. అది కాసేపు ఆగిన తర్వాత విజిల్ రాలేదండి. ఏంటప్ప విజిల్ రాలేదే అనుకుంటుండగానే డామ్ అని సౌండ్ వచ్చేసింది. ఏంటనుకుంటున్నారా? కుక్కర్ పేలిపోయిందండి బాబోయ్. ఇంకా చూడండి, అస్సలు నాకు ఎంత టెన్షన్ స్టార్ట్ అయిందంటే ఏం జరిగిందో అర్థం కాలేదు. పప్పు మొత్తం, కుక్కర్ మొత్తం అటువైపు పడిపోయిందండి. పడిపోయి ఆ ఫ్లోలో లోపల ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసి పచ్చిమిర్చి టమాటోస్ అన్నీ కూడా కిచెన్ ప్లాట్ఫామ్ అంతా గందరగోళం అయిపోయిందండి. చాలా భయపడిపోయాను నేను. ముందు బయటకైతే వచ్చేసానండి, ఏందో అయిందనేసి బయటకు వచ్చేసాను. తర్వాత చూసానమాట, అది కుక్కర్ ప్రాబ్లమా స్టవ్ ప్రాబ్లమా చూస్తే కుక్కరేనండి. విజిల్ రాలేదు కదా అని పొరపాటున కూడా మనం విజిల్ పైకి ఎత్తే పని చేయొద్దు. స్టవ్ ఆఫ్ చేసే దగ్గరికి వెళ్ళినా సరే అది ఉన్నట్టుండి పేలిపోతుందండి. అందుకనేసి మీరు కాస్త పక్కకు వచ్చేసేయండి. స్టవ్ అయితే మొత్తం అంతా చెల్లాచెదురుగా పడిపోయాయి. కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం చిందరవందర అయిపోయింది. నేనైతే సరే వెళ్ళి స్టవ్ ఆఫ్ చేద్దాము, పొరపాటున వచ్చి మళ్ళీ స్టవ్ మీద పడుతుందో ఏంటో క్యాప్ అనేసి వెళ్ళానమాట. లోపలికి వెళ్ళగానే నా కాళ్ళు కూడా జారాయండి. నేను కింద పడిపోయాను జారి. అయితే లోపల అంతా ఆవిరి అంతా బయటకు వచ్చేస్తుంది కదండి, ఆ ఆవిరి అనేది కింద పడింది అనమాట. అవి టైల్స్ కదా, గ్రానైట్ అనమాట. బాగా వాటర్ ఉంటేనే కాళ్ళు జారుతాయండి. అలాంటిది ఆవిరి మొత్తం కాస్త జిడ్డుగానే ఉంటుంది కదా, అది కాళ్ళు జారాయండి. నేను కింద పడిపోయాను. ఇంకా చూడండి, మార్నింగ్ అంతా ఇల్లు చాలా హడావిడిగా, పిల్లలైతే భయపడిపోయారు మమ్మీ కింద అయిందనేసి. మా పెద్దమ్మాయి వచ్చేసి నన్ను లేపేసిందండి. లేపేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇంకా దాన్ని అలా వదిలేసామండి. నేను టిఫిన్ చేయలేదు, లంచ్ ప్రిపేర్ చేయలేదు, మా అమ్మాయికి లంచ్ బాక్స్ కూడా పంపలేదండి. తర్వాత 1 hour రెస్ట్ తీసుకొని, ముందు నాకైతే ఆ టెన్షన్ నుంచి నేను బయటపడలేదు. ఏమేమి జరిగిందా ఈ కాసేపు ఏంటైపోయిందో నాకు అర్థం కాలేదు. అలా హడావిడిగా అంటే ఉన్నట్టుండి అలా జరిగేసరికి మనము రెడీ అయి ఉండం కదా, ఇలా ఉంటుంది అనేసి ఏదో పని అయిపోతుంది, పాపని పంపించేస్తాను కదా అనే టెన్షన్లోనే ఉన్నాను నేను. తర్వాత పిల్లలు బయట నుంచి, మా చిన్నమ్మాయి బయట నుంచి మసాలా దోశలు తెచ్చేసుకొని ఇద్దరు టిఫిన్ చేసేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. నేను తర్వాత 1 hour ఆగి చక్కగా కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసుకొని వాటర్ తోటి ఆఫ్టర్నూన్
ఆటో మ్యాన్ తోటి మా అమ్మాయికి లంచ్ బాక్స్ పంపించేసేసాను. ఎందుకు నేను మీకు ఇంత స్టోరీ చెప్తున్నానంటే, మార్నింగ్ నేను చాలా భయపడిపోయానండి. నా కుక్కర్ ప్రాబ్లం వచ్చేసిందనమాట. ఎప్పుడైనా సరే కుక్కర్లు కానివ్వండి, గ్యాస్ స్టవ్లు కానివ్వండి, బ్రాండెడ్వే తీసుకోవాలి ఫ్రెండ్స్. అయితే నేను ఆల్రెడీ గంగా అనమాట, నాది బ్రాండెడ్ కుక్కరేనండి. 5-6 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. ఇప్పటికే మార్చాల్సి ఉండే, సరే పని జరుగుతుంది కదా, ఇంకా ఎందుకులే మార్చుకోవడం అనేసి నేను మార్చలేదండి. అయితే అది అలా జరిగేసరికి చచ్చినట్టు వెళ్ళి కొత్త కుక్కర్ తెచ్చేసుకున్నాను అనమాట. వితిన్ 2-3 అవర్స్కే వెళ్ళిపోయాయండి. వెళ్ళిపోయి నాకు కుక్కర్ ఇచ్చేసేయండి అని చెప్పేసి మంచి కుక్కర్ తెచ్చుకున్నాను. ఇది కూడా నేను ప్రెస్టీజ్ కుక్కర్ తెచ్చుకున్నానండి. చూసారు కదా, ప్రెస్టీజ్లోనే స్వచ్ అంట, చూసారా. ప్రెస్టీజ్ అయితే బ్రాండెడ్ అండి. ఎప్పుడైనా సరే మనము చెప్పాను కదా, ఉదయం లేచిన దగ్గర నుంచి ఆడవాళ్ళు ఎవరైనా సరే గ్యాస్ స్టవ్ దగ్గర ఎక్కువసేపు ఉంటాము. అలాంటప్పుడు కుక్కర్ కానివ్వండి, మిక్సీ కానివ్వండి, గ్యాస్ స్టవ్ కానివ్వండి, మనం బ్రాండెడే యూజ్ చేయాలి. వాటి వల్ల తప్ప మనకి దేని వల్ల కూడా ప్రాబ్లం రాదండి. ఆ 3 కూడా చాలా జాగ్రత్తగా వాడాలి. కాబట్టి ఎప్పుడు కూడా 1000కి బిలో అస్సలు తీసుకోకండి. ఎక్కువసేపు మాట్లాడుతున్నాను అనుకోకండి. నా మాటలో కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరీ ఉంది. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నాను, నేను మార్నింగ్ పడ్డ టెన్షన్ మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. అందుకేనండి బ్లాగ్ రూపంలో మీ ముందుకు వచ్చాను. లేకపోతే రెసిపీ డైరెక్ట్గా పోస్ట్ చేద్దాం అనుకున్నాను. చూసారా, నేను కుక్కర్ తెచ్చుకున్నాను కదా, ఇలా ఉందండి క్యాప్ ఇలా ఉందన్నమాట. అంటే ఇక్కడ వాటర్ అది ఏదైనా కానీ ప్రెస్టీజ్ కుక్కర్లు వీలైనంతవరకు అస్సలు పొంగిపోవండి. ఒకవేళ పొంగిపోయినా కానీ ఇక్కడే ఉంటుందండి వాటర్. చూస్తారు కదా, ఇలా వచ్చిందనమాట. క్యాప్ చాలా డిఫరెంట్గా ఇచ్చారు. ఆల్రెడీ ఇది ఓల్డ్ మోడల్ అయితే తెచ్చుకున్న వాళ్ళైతే నో ప్రాబ్లం ఫ్రెండ్స్, వాళ్ళకైతే కాదు. నెక్స్ట్ ఎవరైనా కుక్కర్ కొనాలి, ఇంట్లో కుక్కర్స్ మార్చేయాలనుకున్నప్పుడు ఇలాంటి కుక్కర్స్ తీసుకోండి అని చెప్తున్నాను అనమాట. అంతేనండి, అంతకు మించి ఏం లేదు. తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. చూసారా, నేనైతే 3 లీటర్స్ తేనండి. పెద్ద కుక్కర్లు ఆల్రెడీ ఉన్నాయి, నేను పెద్దగా యూజ్ చేయను. చిన్న కుక్కరే డైలీ యూజ్ చేస్తుంటాను అనమాట. అందుకనేసి చూసారా, ఇలా ఉంటుందన్నమాట. ఇలా ఉన్న కుక్కర్స్ తెచ్చుకోండి, మంచి బ్రాండెడ్ తెచ్చుకోండి ఫ్రెండ్స్. వీళ్ళకు ప్రెస్టీజ్ కానివ్వండి, హాకిన్స్ అని చెప్పేసి వస్తుంది, అది కూడా కానివ్వండి. అలా కొంచెం మంచి బ్రాండెడ్ కుక్కర్లు 1000కి అబోలో తీసుకోండి అనమాట. అంటే 1000 రూపాయలకి పైన తీసుకోండి, కానీ లోపల అస్సలు తీసుకోకండి. అవి లోకల్ కుక్కర్స్ ఉంటాయండి, మనకు ప్రాబ్లం అవుతుందన్నమాట. ఓకేనా. అందుకనేసి ఇవాళ మార్నింగ్ ఈ విధంగా జరిగిందండి. నేను మీతో షేర్ చేయాలి, ఎందుకంటే నేను ఎలా భయపడ్డానో చాలామంది కూడా అలానే భయపడతారు కదండి. ఉన్నటువంటి కుక్కర్ ఓపెన్ అయిపోయేసరికి ఆవిరి మొత్తం లోపల బయటకు వచ్చేస్తుంది. మనం కూడా అసలు ఏం చేయాలో అర్థం కదా, కాసేపు అంత టెన్షన్గా ఉంటుందన్నమాట. అలా ఫేస్ చేయకుండా ఇలాంటి బ్రాండెడ్ కుక్కర్స్ తెచ్చుకున్నా కానీ కనీసము 2 మంత్స్కి ఒకసారి నేను ఒక టిప్ లాగా చెప్దాం అనుకున్నాను. కానీ ఆల్రెడీ కుక్కర్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇది ఇప్పుడే చెప్పేస్తున్నానండి. తర్వాత నేను ఒక టిప్ లాగా కూడా మీకు షేర్ చేస్తాను. ఓకేనా. కనీసం వారంకి ఒకసారి, 10 రోజులకు ఒకసారి అయినా సరే ఈ హోల్స్ ఉన్నాయి చూసారు, ఈ హోల్స్, ఈ చిన్న హోల్ అనేది ఇలా ఉంటాయి కదా, మనకు విజిల్కి ఇక్కడ ఇచ్చుంటారు. ఈ విజిల్ ఇవన్నీ కూడా ఒక 1 అవర్ 2 అవర్స్ వాటర్లో వేసేసేయండి. వేసేస్తే లోపల ఏదైనా డస్ట్ ఏదైనా ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్ని చిన్న చిన్నవన్నీ అలా ఉంటాయి కదండి, అవి ఇలా విదిలిచ్చేయడం వల్ల, లేకపోతే ఒక చిన్న పిన్, మన సేఫ్టీ పిన్ ఉంటుంది కదా, ఆ పిన్స్ తీసుకున్నా సరే ఇలా గుచ్చేసారనుకోండి, దీంట్లో ఏదైనా డస్ట్ అడ్డం ఉంటే వచ్చేస్తుంది. ఈ విధంగా మెయింటైన్ చేసుకుంటే 5-6 ఇయర్స్ కాదండి, 10 ఇయర్స్ వరకు కూడా మనం యూస్ చేసుకోవచ్చు కుక్కర్స్. అయితే జాగ్రత్తగా యూస్ చేసుకోవాలి. చెప్పాను కదా, కనీసం వారానికి ఒకసారి అయినా సరే, 10 రోజులకు ఒకసారి అయినా సరే ఈ కుక్కర్ ఈ క్యాప్ మొత్తం ఇలాంటి చోట మనకు విజిల్ వచ్చినప్పుడు దాంట్లో ఉన్న ఏదైనా చిన్న ఏదైనా కానీ ఇందులో పడిపోయింది అనుకోండి, స్ట్రక్ అయిపోతుంది, మనకు విజిల్ రాదు. ఎందుకు రాలేదు అనుకుంటాం, అది సడన్గా క్యాపే ఓపెన్ అయిపోతుంది, విజిల్ రాదు. అలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. అలా కాకుండా చెప్పాను కదా, వారానికి ఒకసారి లేదా నెలకు ఒక్కసారి అయినా సరే ఈ క్యాప్ మొత్తం ఒక వాటర్ ఉన్న ఒక పెద్ద టబ్బులోకి, బకెట్లో కానీ వాటర్ వేసేసి ఇది మునిగేటట్టు పెట్టేసేయండి. పెట్టేస్తే లోపల ఉన్న డస్ట్ మొత్తం వెళ్ళిపోతుంది. మనం పిన్ తీసుకొని ఇలా గుచ్చేసామనుకోండి, వీటిలో నుంచి ఇలా గుచ్చేసామనుకోండి, బయటకు వచ్చేస్తుంది. ఇది మొత్తం క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా ఇలా చేసుకోవడం వల్ల 10 ఇయర్స్ వరకు మనకైతే ఎలాంటి ప్రాబ్లం రాదండి. అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. మరైతే చూసారు కదా, నా కొత్త కుక్కర్కి ఇంత పెద్ద స్టోరీ ఉందన్నమాట. అందుకనేసి అలా జరిగితే తప్ప నేను మార్చలేను అనిపించిందో ఏంటో, మరి కుక్కర్ మార్చాల్సింది మార్చలేదు, ఈ విధంగా మార్చాల్సి వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్.
మరైతే రెసిపీ ఏంటో చూసేద్దామా? ఏం లేదండి, సగ్గుబియ్యంతో ఇడ్లీ చేశాను. సూపర్ టేస్ట్ ఉంటుంది. పైగా సమ్మర్ కదా, బాగా చలువ చేస్తుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? మరైతే మనము ఇవాల్టి రెసిపీ సగ్గుబియ్యం ఇడ్లీ చూడడానికంటే ముందు ఏం చేయాలి? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చేసుకుంటారు ఫ్రెండ్స్. చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూసేసి వెళ్ళిపోతున్నారు. చేసుకొని చూస్తే ఏం పోతుందండి, ఒక్క సబ్స్క్రైబ్ చేసేస్తే అయిపోతుంది కదా, నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సరే, మీకు ఏదైనా రెసిపీస్ కావాలనుకోండి, నాకు కామెంట్లో చెప్పండి. వీలైనంత వరకు మీకు కావాల్సిన రెసిపీస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? పిల్లలు ఉంటారు, అప్పుడప్పుడు కుదరదు చేయడానికి వీడియోస్, కానీ మీకోసం వీలు చూసుకొని వారానికి 2-3 వీడియోలు పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఏదైనా ఈ వీడియోస్లో పలానా రెసిపీ కావాలక్క అంటే నేను మీకు షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మరైతే రెసిపీ ఏంటో చూసేద్దామా? అంతకంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. బెల్ని ప్రెస్ చేయగానే మీకు ఆల్ అనే లెటర్స్ వస్తాయి. ఆల్ అనే దాని మీద ప్రెస్ చేశారనుకోండి, నేను ఏ వీడియో పోస్ట్ చేసినా సరే ఆల్ నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఓకేనా? మరైతే మన ఛానల్ని ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ చూస్తున్నారు కదా, సగ్గుబియ్యంతో ఇడ్లీలు చేశానండి నేను. చాలా బాగున్నాయి, టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. నిజంగా చూస్తూనే కలర్ కూడా తినాలనిపించేస్తుంది కదా. ఈ ఇడ్లీ ఎలా చేసుకోవాలి, దీనికి ఏమేం కావాలి అన్నీ వీడియోలోనే చూసేద్దామా? పదండి వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని అందులో సగ్గుబియ్యం అంటే సాబుదానా అని చెప్తాం కదండి, 1 కప్పు తీసుకున్నాను అనమాట. 1 కప్పు సగ్గుబియ్యం తీసుకొని వాటర్లో నానబెట్టేసుకుంటున్నాను. ఇది మనం ఒక 1/2 అవర్ ముందు కానీ 1 అవర్ ముందుగా నానబెట్టేసేయచ్చండి. నేనైతే నైట్ నానబెట్టేస్తాను, ఎందుకంటే పొద్దునకంతా మార్నింగ్స్కి బాగా లావుగా పొంగుతాయండి. అప్పటికప్పుడు నానబెట్టేస్తే అంత పెద్దగా పొంగవు, కానీ నానుతుంది. అందుకనేసి నేనైతే నైట్ నానబెట్టేశాను. మీకు అవకాశం లేకపోతే మార్నింగ్ అయినా సరే ఒక 1 అవర్ ముందు నానబెట్టేసుకోవచ్చు. నేను 1 కప్పు సగ్గుబియ్యంకి ఒక 3 కప్పులు వాటర్ వేసానండి. ఈ వాటర్ మొత్తం అది అబ్జర్వ్ చేసేసుకొని బాగా నానుతుందన్నమాట. చూసారా? ఈ విధంగా ఒకసారి బాగా కడిగి వాటర్ అయితే వంపేసి, తర్వాత 1 కప్పు సగ్గుబియ్యంకి 3 కప్పులు వాటర్ వేసేసి క్యాప్ పెట్టేసి నేను ఓవర్ నైట్ మొత్తం నానబెట్టేసానండి. మార్నింగే చూసారా ఈ విధంగా బాగా పొంగాయి కదా. నేను ఈ సైజు సగ్గుబియ్యం తీసుకున్నాను, మీరు ఇంకా చిన్నవి తీసుకున్నా ఓకే ఫ్రెండ్స్. మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి తీసేసుకోండి. ఈ విధంగా చూసారు కదా, బాగా నానిపోయాయండి. అందులో కొద్దిగా వాటర్ మిగిలినా కానీ నేనైతే అస్సలు పాడేయలేదు, అలానే పెట్టేశాను. చెప్పాను కదా, మీరు 1 అవర్ నానబెట్టేసుకున్నా ఓకే, బాగుంటుంది. ఇప్పుడు నేను ఈ సగ్గుబియ్యం అంతటిని చూసారా, 1 కప్పుకి ఎంత పెద్దగా పొంగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు సగ్గుబియ్యంకి 2 కప్పులు రవ్వ తీసుకుంటున్నాం మనం. చూసారా, 2 కప్పులు రవ్వ అంటే ఇది ఇడ్లీ రవ్వ, మనం ఇడ్లీ చేస్తాం కదా, ఇడ్లీ రవ్వ. 1 కప్పు సగ్గుబియ్యంకి 2 కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నానండి. టోటల్గా మనకు 3 కప్పులు అవుతుంది కదా. ఇప్పుడు 3 కప్పులకి 3 కప్పుల పెరుగు వేయాలి. నేను ఇక్కడ 1 కప్పు పెరుగు వేస్తున్నాను, 2 కప్పులు మజ్జిగ వేస్తున్నాను. చూసారా, 1 కప్పు పెరుగు, గట్టి పెరుగు అండి, ఇంకా 2 కప్పులు మజ్జిగ వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి ఇందులోకి కొద్దిగా వంట సోడా, మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా వంట సోడా కూడా వేసేసి, వంట సోడా ఎక్కువగా అసలు వేయకండి, తక్కువగానే వేయండి. ఎక్కువగా వేయడం వల్ల రవ్వ విరిగిపోయినట్టు అవుతుందన్నమాట. ఇడ్లీలు గట్టిగా అంటే మనకు ఒక పొజిషన్లో రావండి, ఒక షేప్లో రావన్నమాట, పొడి పొడిలాగా అయిపోయినట్టు అయిపోతుంది. వంట సోడా కాస్త తక్కువగానే వేయండి, చిటికెడు వేయండి చాలు. ఇప్పుడు మనము కొంచెంగా 1 కప్పు పెరుగు వేసేసాం కదా, 2 కప్పుల మజ్జిగ తీసుకొని వాటర్ లాగా వేస్తూ కలుపుకోవాలన్నమాట. చూసారా, వీలైనంత వరకు వాటర్ కాకుండా ఈ విధంగా మజ్జిగతోటి కలుపుకోవడానికి ట్రై చేయండి. ఇలా చక్కగా చేతితోటి అంతా కలిపేసేయండి. ఈ విధంగా కలిపేసి ఒక 1/2 అవర్ నానబెట్టేసుకుంటే చాలన్నమాట. మనం ఎలాగో మార్నింగ్ లేచిన తర్వాత టిఫిన్ ఏం చేయాలో డిస్కస్ చేసుకుంటుంటాం కదా, అప్పుడు ఒక 1 అవర్ మార్నింగ్ లేవగానే సగ్గుబియ్యం అయితే నానబెట్టేసేసేయండి. తర్వాత 1 అవర్ నానిన తర్వాత ఈ విధంగా రవ్వ కలిపేసి చక్కగా క్యాప్ పెట్టేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసేయండి. ఈలోపు మనము చట్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. నేను చట్నీ ప్రాసెస్ అయితే మీకు ఇంకా చూపించట్లేదండి, ఆల్రెడీ నేను చట్నీ రెసిపీస్ మీకు షేర్ చేసే ఉన్నాను. అందుకనేసి మీకు నచ్చినట్టు పల్లీల చట్నీ కానివ్వండి, పుట్నాల చట్నీ కానివ్వండి, కొబ్బరి చట్నీ కానివ్వండి, పుదీనా చట్నీ, కొత్తిమీర చట్నీ, ఏదైనా సరే చాలా బాగుంటుంది.
ఓకేనా. ఏం లేకపోయినా ఉత్త ఇడ్లీలు కూడా తినేసేయచ్చు. అయితే తాలింపు పెట్టుకుంటే తినచ్చండి. నేనైతే తాలింపు పెట్టకుండా చట్నీ చేస్తానన్నమాట. ఇప్పుడు చూసారా, హాఫ్ అన్ అవర్ తర్వాత మన రవ్వ మొత్తం మంచిగా నానిపోయిందండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తున్నాను నేను. ఇంకా కొద్దిగా క్యారెట్ కూడా తుడుము పట్టి వేద్దాం అనుకుంటున్నాను. అలా వేస్తే బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూడడానికి కలర్ఫుల్గా కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే తాలింపు పెడితే బాగుంటుందండి. అలా కూడా చేసుకోవచ్చు. ఒక స్పూన్ ఆయిల్ వేసేసి చక్కగా మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అందులో ఈ క్యారెట్ కూడా వేసేసి తాలింపు పెట్టేసి వేసేయండి. బాగుంటుంది. కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోండి, ఇంకా బాగుంటుంది టేస్ట్. నేనేంటంటే ఇంకా అవన్నీ వేయట్లేదు. పిల్లలకి మార్నింగ్స్ స్కూల్ టైంలో తినాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా, అన్నీ ఏరేసి తింటామంటారు వాళ్ళు. అందుకని నేను తాలింపు పెట్టలేదండి. ఓన్లీ కరివేపాకు, ఈ విధంగా క్యారెట్ తుడుము మాత్రం వేశాను. చెప్పాను కదా, వంట సోడా కాస్త తక్కువగా వేయండి. సాల్ట్ వేసేసి చక్కగా మొత్తం పెరుగు, మజ్జిగ అవి మాత్రమే వేసి కలపండి. వాటర్ అయితే వేయకండి. ఇప్పుడు ఇంకేముందండి, రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇడ్లీలాగా ప్లేట్లో వేసేసుకోవడమే. ఇడ్లీ ప్లేట్కి చక్కగా ఈ విధంగా ఆయిల్ వేసేసి, ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే మనకు ఈజీగా వచ్చేస్తుందండి తీయడం. ప్లేట్కి అంటుకున్నట్టు చిరాగ్గా అనిపించదు. చక్కగా ఇడ్లీ షేప్ మాత్రం ఈజీగా వచ్చేస్తుంది. అందుకనేసి ఈ విధంగా ప్లేట్కి ఆయిల్ కానీ, మీరు పిల్లలకి పెట్టాలనుకొని ఇష్టంగా తినే పిల్లలైతే నెయ్యి కానీ వేస్తే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఆయిల్ కానీ నెయ్యి కానీ ప్లేట్ మొత్తం చక్కగా రాసేసి అందులో ఇడ్లీలు ఒక్కొక్క గరిట వేసేసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము సగ్గుబియ్యంతో ఎందుకు చేస్తున్నామంటే సమ్మర్ కదండి, సగ్గుబియ్యం మంచిగా చలువ చేస్తుంది. అది కూడా కాకుండా మనము టిఫిన్ ఏం చేయాలని అర్థం కాకుండా ఏం చేయాలి అని ఏం తోచలేదు అనిపించినప్పుడు ఈ విధంగా ఇడ్లీలు ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. సగ్గుబియ్యం కూడా చాలా మంచిదండి. ఈ సమ్మర్లో వీలైనంత వరకు సగ్గుబియ్యం వాడడానికి ట్రై చేయండి. హెల్త్ కూడా చాలా మంచిది. వెరైటీస్ కూడా చాలా ఉన్నాయండి. సగ్గుబియ్యంతో ఉప్మా చేయొచ్చు, పొంగల్ చేయొచ్చు. ఏంటంటే పొంగల్ అంటే మరీ జారుడుగా ఉంటుంది. నేను మీకు అది కూడా చూపిస్తానమాట. అంటే వీటిని ఇష్టపడే వాళ్ళు వీటిలో టైప్స్ కూడా చేసుకోవచ్చండి. ఈ సమ్మర్లో నేను వీళ్ళంతరకు ఈ సగ్గుబియ్యంతో పాయసం చేసుకుంటూ ఉంటాము. స్వీట్ రెసిపీస్ చేసుకోవచ్చు, ఇంకా టిఫిన్ రెసిపీస్ కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను నేను. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా స్టాండ్లో పెట్టేసి, ఇడ్లీ స్టాండ్లో ఇంకా ఆవిరి మీద ఉడికించేసుకోవడమే. ఇంకా మీకు తెలిసే ఉంటుంది ఆవిరి మీద ఇడ్లీలు ఎలా ఉడికించాలనేది. నేను పెట్టేశానండి. చూస్తారా, బాగా రెడీ అయిపోయింది కదా. క్యారెట్ వేసినందుకు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. పిల్లలు కూడా చూడంగానే ఇష్టంగా తినేస్తారు. చూస్తారా, మన ఇడ్లీ షేప్ ఎంత బాగా వచ్చేస్తుంది కదా. వెనుకల వైపు కూడా బాగా పొంగి ఉంది చూడండి. మనము సగ్గుబియ్యం బాగా నానబెట్టేసాం కదా. వీలైనంత వరకు నైటే నానబెట్టేసి పడుకొనేసేయండి. పొద్దునకంతా చాలా బాగుంటుంది. ఇంకా అప్పుడప్పుడు కుదరలేదు, నైట్ మనం అనుకోలేదు ఇడ్లీ చేయాలన్నప్పుడు మార్నింగ్ నానబెట్టుకున్నా ఓకే ఫ్రెండ్స్. 6 o'clock అలా నానబెట్టేసి 7 o'clockకి పిండి కలిపేసుకుని 7:30కి ఇడ్లీ చేసేసుకోవడం అనమాట. 8 o'clock మొత్తం పిల్లలకి ఇచ్చేసి స్కూల్కి పంపించేసేయచ్చు. ఈ విధంగా నేను ఒక 2 ప్లేట్లు వేసానండి మా పిల్లలకు. ఈ విధంగా నేను టిఫిన్కి ఇడ్లీ చేశానమాట. ఇడ్లీ ఇంకా చట్నీ. చూస్తారా, బాగుంది కదా. తాలింపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది, టేస్ట్ సూపర్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో మనము సగ్గుబియ్యం ప్రిఫర్ చేయడం హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. చూసారా, ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను. ఎంత మృదువుగా వస్తున్నాయి చూడండి ఇడ్లీలు. అస్సలు గట్టిగా లేదండి, చాలా స్మూత్గా ఉందన్నమాట. మినపప్పు వేయాల్సిన అవసరం లేదు, మినపప్పు నానబెట్టుకోలేదు, మినపప్పు రుబ్బుకోలేదు. చూసారా, మనం అసలు ఇక్కడ మిక్సీ కూడా యూస్ చేయలేదు, మినపప్పు రుబ్బుకునేంత అవసరం కూడా లేదు. ఓన్లీ సగ్గుబియ్యం ఇడ్లీ రవ్వతోటే పెరుగు వేసాం కాబట్టి చాలా బాగుంటుంది. నేను పప్పుల చట్నీ చేశానండి. ఇక్కడ మీరు పల్లీల చట్నీ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్లో చెప్పండి. ఇప్పటివరకు మనం చాలా రెసిపీస్ చేసామండి. మీకు కుదిరితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.